ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క సంవత్సర ఫలితం ఏ రకంగా ఉందో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచారకాలను పరిశీలిస్తే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని చతుష్పాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది మీనరాశిలో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు కూడా మీనరాశిలో ఉంటాయి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఏలినాటి శనితో బాధింపబడుతూ ఉన్నారు ఈ యొక్క 2025 సంవత్సరంలో. కానీ ఈ 2025 సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఎలాంటి యోగాన్ని కలిగిస్తుందంటే కనుక చాలా అద్భుతమైన యోగాలు పొందబోయే వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఆదర్శవంతమైన సుఖవంతమైన జీవితాన్ని పొందబోయే వ్యక్తులుగా ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజకీయ వ్యవహారాల్లో చాలా దిగ్విజయంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు. రాజకీయంగా ఉండి ఏదైనా పదవుల్లో కనుక ఉంటే ఆ పదవి మీకు అలంకారంగా ఉంటుంది. వాటి వల్ల మీకు కీర్తి గౌరవ మర్యాదలు వచ్చే అవకాశం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రయత్నంగా అంటే మీరు ఏదైనా పని చేద్దామని పూనుకుంటే మీరు పూనుకునేటువంటి ప్రతి పని యందు విజయం చేకూరుతుంది. కార్యజయము చేకూరేటువంటి అవకాశము సంపూర్ణంగా ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఏలినాటి శనితో ఉన్నప్పటికీ కూడా ఈ 2025 సంవత్సరంలో ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే గౌరవ మర్యాదలు ప్రతి చోట లభిస్తాయి. మీకు అందరి చేత మన్ననలు పొందుతారు. గౌరవము, కార్యసిద్ధి, విజయాలు మీ సొంతంగా చెప్పుకోవచ్చు. శుభవార్తలు చాలా అద్భుతంగా వినే అవకాశం కనబడుతుంది. ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి స్థిరాస్తుల విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తుపాస్తులు అమ్మినా కొనినా స్థిరాస్తులు అన్నదమ్ములు అక్కచెల్లెల విషయంలో ఏదైనా గొడవలు ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి చాలా పట్టుదల అధికంగా ఉంటుంది. ఆ పట్టుదలతో పాటుగా స్వార్థపూరితమైన ఆలోచనలు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకంలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో అన్నదమ్ములు అక్కచెల్లెల విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సిందిగా నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఓవరాల్గా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ నక్షత్ర ఫలితాలలో ఈ 2025 సంవత్సరము అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది అని చెప్పిన మనం చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇబ్బంది పడే వ్యక్తులు కనుక ఉంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారం చేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవస్తుందిగా మరొకసారి తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.